మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం జబ్బు వస్తే చూపించుకోవడానికి. ఆయన పరీక్ష చేసి జబ్బుకు మందులు రాయించి దాంతోపాటు ఓ టానిక్ రాయిస్తాడు. ఇది ఎందుకు డాక్టర్ అని అడిగితే, జబ్బు వచ్చింది కదా, బలహీనపడి ఉంటావు, బలం రావడానికి పనికి వస్తే తాగంటాడు. ఎలా తాగాలో కూడా చెప్తాడు. పొద్దున 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు చొప్పున తాగమంటాడు. మరి అంతంత తాగితే సీసా మొత్తం 2-3 రోజులకి అయిపోతుంది కదా అని మనం అడుగుతాం. అయిపోతే పోనీ ఇంకో సీసా కొనుక్కో అంటాడు. ఆయన సొమ్మేం పోయింది, కొనేది మనం, డబ్బులు పోయేది మనకి, ఎన్ని సీసాలని కొనుక్కోమని చెప్తాడు. ఒకవేళ ఆయన రాయకపోతే మన కానీ మన ఇంటి వచ్చిన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ డాక్టర్ని అదే పనిగా అడిగి టానిక్ రాయవాడు డాక్టర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే డాక్టర్ రాయనన్న రాస్తాడు, లేదంటే మనం అడగనని అడుగుతాం. అసలు వీళ్ళిద్దరూ సమస్య కాదని నా అభిప్రాయం. ఈ టానిక్లు తయారు చేసే మందుల కంపెనీతోనే అసలు సమస్య ఉంది. ఒకసారి ఈ టానిక్ల చరిత్ర చూద్దాం. ఇక్కడ నా చేతిలో బేయర్స్ టానిక్ అనే బేయర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే సీసా ఉంది. ఇది ఈ కంపెనీ తయారు చేసే మందు 250 మిల్లీలీటర్లు ఉంటుంది. 250 మిల్లీలీటర్ల ఖరీదు 113 రూపాయలు. ఇందులో ఏముంటుందో చూద్దాం. సీసా మొత్తానికి కలిపి 5 గ్రాములు లివర్ ముక్క ఉంటుంది. లివరు 5 గ్రాములు మాత్రమే. దీంట్లో 10% ఆల్కహాల్, సారాయి ఉంటుంది. అంటే 250 మిల్లీలీటర్లో 25 మిల్లీలీటర్లు సారాయి ఉంటుంది. ఈ రెండు కలిపి మనకు 113 అమ్ముతున్నారు. వీటిని విడివిడిగా బయట కొనుక్కున్నా కూడా మనకు 2-3 రూపాయల కంటే ఖరీదు కాదు. కేవలం 2 రూపాయలు 3 రూపాయలు ఖరీదు ఉండే వస్తువులు దీంట్లో వేసి దాన్ని 113 రూపాయలకి మనకు అమ్మి మనకు బలం వస్తుందని చెప్పి నమ్మగలుగుతున్నారు. ఇదివరకు చాలా కంపెనీలు ఈ టానిక్లు తయారు చేసేవి. ఫాస్ఫామిన్, ఫాస్ఫుటాను, సైంటివేని, న్యూరోఫాస్ఫేట్స్ ఇలాంటి పేర్లతో ఉండేవి. ఇప్పుడు అవన్నీ మార్కెట్లో మాయమైనవి. కానీ బేర్వారు మాత్రం మాయం కాలేదు. ఈయన అదే ఉన్నాడు. 1986 నుంచి జన విజ్ఞాన వేదిక టానిక్లు తాగొద్దండి, టానిక్లు తాగటం ప్రయోజనం లేదు, పైగా డబ్బు నష్టం అని ప్రచారం చేస్తూ ఉన్నది. బహుశా ప్రచారం వల్లనేమో టానిక్లకు అమ్మకం తగ్గిపోయి ఉండేది, మనం చెప్పలేం. కానీ మొత్తం మీద ప్రజలు టానిక్లు తాగడం తగ్గించినా బేయర్ కంపెనీ మాత్రం ఈ మందు తయారు చేయడం ఆపలేదు. దీన్ని తాగిన తర్వాత పొట్టలోకి వెళ్తుంది, పొట్టలోంచి మూత్రపిండాల్లోకి వెళ్తుంది, మూత్రపిండాల్లోంచి మూత్రంలోకి, మూత్రం సైడ్ కాలువల్లోకి వెళ్తుంది. భారతదేశం సైడ్ కాలువలు బలంగా ఉండటానికి టానిక్ల రూపేణా మనం దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖరీదని కొంటున్నాం. అంటే బలం వస్తుందనే పేరుతో మనం కొనే టానిక్ల ఖరీదు 15,000 కోట్లు అయితే ఈ 15,000 కోట్లు నిరుపయోగంగా సైడ్ కాలువల్లోకి వెళ్తుంది. అందువలన టానిక్ తాగితే బలం వస్తుంది, మనకు కాదు, మందుల కంపెనీలకు అనేది వాస్తవం. ఏ టానిక్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ప్రతి టానిక్ చరిత్ర సమస్తం దోపిడీ పరాయణత్వం. ఈ మధ్య మందుల కంపెనీలు కొత్త పద్ధతి ఎత్తుకున్నారు. టానిక్ అనే పేరుతో అమ్మితే ప్రజల్లో స్పందన సరిగా లేదని బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్ సిరప్లు అనే పేరుతో అమ్ముతున్నారు. బేవాన్ అనే పేరుతో ఒక బ్రాండ్, ఇది ఒక కంపెనీ తయారు చేస్తున్న బ్రాండ్. ఇందులో మొత్తం ఈ సీసా మొత్తంలో ఉండే విటమిన్లు ఒక మాత్రలో ఉండే విటమిన్తో సమానం. ఇది 100 రూపాయల పైన అమ్ముతారు. దీన్ని ఒక మాత్ర విటమిన్ మాత్ర ₹1-2 వస్తుంది. ₹2 వచ్చే ఈ మాత్రల్లో ఉండే సామాన్ మాత్రమే ఈ సీసా మొత్తంలో ఉండేది. అంటే విటమిన్లు అనే పేరుతో అమ్మితే ప్రజల్లో యాక్సెప్టెన్స్, అంగీకారం ఎక్కువ ఉంటుంది. విటమిన్లు అంటే బలానికి పనికొచ్చే కదా అని. విటమిన్ అని ఒక్క పేరే కాకుండా మల్టీ విటమిన్ అని, మల్టీ మినరల్ అని, యాంటీ ఆక్సిడెంట్ అని రకరకాల పేర్లతో ఇందులో ఉన్నాయని చెప్పి మనకి భ్రమ కలిగిస్తారు. అవన్నీ ఉండే మాట నిజమే. ఎంతెంత ఉంటాయనంటే చాలా తక్కువ మోతాదులో ఉంటాయనేది వాస్తవం. మనం ఆకుకూరలు తిన్నా, కాయగూరలు తిన్నా, పప్పు దినుసులు తిన్నా, కాయధాన్యాలు తిన్నా ఇది ఆహారంలో భాగంగా తింటాం. అవి తింటే వచ్చే ప్రయోజనం కంటే కొంచెం ఎక్కువ ప్రయోజనం కూడా ఈ బి కాంప్లెక్స్ సిరప్లు తాగినా రాదు, టానిక్లు తాగినా రాదు. అందుకని జన విజ్ఞాన వేదిక స్పష్టంగా చెప్తుంది, ఏ కంపెనీ తయారు చేసినప్పటికీ బి కాంప్లెక్స్ సిరప్లు, టానిక్లు అనే పేరుతో అమ్ముడుపోయే వాటిని తినవలసిన, తాగవలసిన అవసరం లేదు.
కేవలం మనం తీసుకునే ఆహారం, ఆకుకూరలు, కాయగూరలు, కాయధాన్యాలు, పప్పు దినుసులు, వీటిల్లోంచి వచ్చే విటమిన్లు, ఖనిజ లవణాలే మన శరీరానికి అద్భుతంగా సరిపోతాయనేది మేము మనవి చేస్తూ ఉన్నాం.